ఏం చెయ్యాలి? ఈ అనాత్మలోండి మనస్సుని విలక్కిరావల. ఆ మనస్సుని మొదట ఆ దల్లో మనస్సు వచ్చి ఆ అనాత్మలోనే పోతా ఉంది. వేరే వేరే తేవలేని విషయాలని ఎంచుతా ఉంది. దాన్ని మొదట దల్లోండి మన విడువిచ్చి మన ఆత్మలో పెట్టాలే. అదే అభ్యాసం. మొదట దల్లోండి విడివించాలే, ఆనగా దాన్ని ఆత్మలో పెట్టాలే. రెండు పని మనం చేయాల్సింది. మొదటి పని ఏమి? మొదటి స్టెప్ లో దాని వెలి విషయాల్లో, బాహ్య విషయాల్లో, ఈ కన్ను అన్ని పులన్లు ఆ విషయాల్లో బయట పోతాంది. దానిలోండి నీకి రోగ ఆత్మలో పెట్టాలే అనేదే రెండవది స్టెప్. మొదటి స్టెప్ దానిలోండి నీకాలే, రెండవ స్టెప్ ఆత్మలో పెట్టాలే. ఈ నీకేది అనేది ఎట్టా వెళ్ళవును అంటే, పొరుల్లో మన ఒక పొరుల్ని చూసేము, దానికి మన తేవలేని మదింపు ఇచ్చేము. ఆ వాల్యూ ఇచ్చేప్పటికే, ఇప్పుడు ఒక పొరుల్ నాకు కావలే అంటే దానికి నేనేం చేసాను? ఆ పొరుల్ దేనించి కావలే ఇచ్చాను? ఆ పొరుల్కి నా మనస్సు మదింపు ఇస్తుంది. ఇది వచ్చి కండిప దీని నుంచి నాకు ఈ ప్రయోజనాలు వస్తుంది, దాని నుంచి ఈ పొరుల్ నాకు కావలే అటనిసి నేను ఎంచాను. ఆ మదిపిచ్చేప్పటికే నేనేం చేశాను? ఆ పొరుల్ నోకి నా మనస్సు పోతుంది. దీని వచ్చి ఆ మదింపుకి వచ్చి మన ఈ పొరుల్కి వచ్చి ఆ ఏ పొరుల్ గుని ఒక మదింపు అనేది లేదు. మన ఇచ్చేదే మదింపు అనేది. నేను ఒక మదింపుతును, ఇంకొక మనిషి వేరే మారి మదిపితురు. ఒక్కొక్కరుని అదే పొరుల్కి వేరే వేరే మారి మదింపు ఇతరు. ఉలగాల పొరుల్కి దేవుడు ఇచ్చిన ఆ సృష్టిలో పొరుల్కి మదింపు అనేది దానిగా లేదు, మనగానే ఆ మదింపుని ఇచ్చేము. బాగా యోచించుండా. ఇప్పుడు తంగం అనేసి ఉంది. ఆ తంగానికి ఇప్పుడు బిడ్డకు పెళ్లి చేసింది పోయేరు అనేప్పటికి, అప్పుడు ఆ తంగం కావలే అనేప్పటికీ ఆ మదింపుని వాళ్ళు ఇచ్చేది. అదేది ఒక సన్యాసి అదే తంగానికి మదిపుచ్చునా అంటే కండిపుగా ఇయ్యండి. ఆ విద్యాసాలు మనకు తెలాల. మదింపు అనేది ఆ పొరుల్లో లేదు, మననే దానికి ఏకపట్ట మదింపులనిచ్చి అది కండిపా కావలే అటనిసి మన మనసే ఎంచుతుంది. దానే శోభన అధ్యాసం అంటారు. శోభన అధ్యాసం అంటే కేవలేని మనహాని మన కర్పణలో ఎత్తి పెట్టిన ఏకపట్ట మదింపుని మననే ఎక్కించి పెట్టినాము. అది మంచి విషయంగా ఉంటనాలం సరి, చెడ్డ విషయంగా ఉంటనాలం సరి, ఒక సినిమా చూడాలే, లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ మనకి మనసుకి రిలాక్సేషన్ ఏదో ఎంటర్టైన్మెంట్ ఇచ్చేము అటానిస్తా ఏమైనా విషయాలకు మననే మదిపించి దాన్ని మన మనసే అది చేస్తుంది. మనవుடைய విరుపు వెరుపు నుంచి దేన్నో ఒకటిని పట్టుకుని మననే తొంగుతుగా ఉండామే తవర ఆ నిజంగానే ఆ పొరులుగా ఆ మదింపు ఉందా అంటే కండిపుగా అది లేదు. ఆ మదింపుని మననే ఇచ్చుకుని అనగా దానిలో శ్రమ పడుతా ఉంటాము అనేదాన్ని మన పురించుకోలే. దానించి ఏం చెయ్యాలి? మొదట మన ఆ మదింపుని మననే ఇచ్చేము అనేదాన్ని మొదట పురించుకోలే. అనకు రెండో మాట ఆ దానిలో ఉండే కుట్రాలు. ఇప్పుడు నేను ఒక సినిమా చూసాను అంటే దానిలో ఉండే దోషాలు, దీని నుంచి నాకు ఏం ప్రయోజనం, ఏం ప్రచన వచ్చును, మన దానికి ఉండే ముఖ్యత్వం, ఇంత ముఖ్యత్వం ఇవ్వాల్సిన అవశ్యనా అనేది దీనింత మన ఎంచేప్పటికి ఆ దిల్లోండి మన కొంచెం కొంచెంగా విడుబడింది ఆరంభించము. అదే మరి ఇప్పుడు తంగనే ఉంటే ఎంతలవు దాని మన ఇప్పుడు బిడ్డలా పెళ్లి చేసేమంటే వాళ్ళకి ఎంత కావాలా, ఏం చెయ్యాలా, మనకి ఎంత ముడించుడు ఆ అళవుకు దాని చేతే సాను. దానికి పైగా దానికి ఇంపార్టెంట్ ముఖ్యత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు. అటనే అన్నికి నేను ఇప్పుడు దూరన ఏమన్నా చెప్పినారంటే దానికి ఎంత ముఖ్యత్వం ఇవ్వాలా, వాళ్ళు చెప్పేదిలో ఉண்மை ఉందా లేదా, ఉண்மை లేదా, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదింత మనకు పురించాలే. దాని వద్ద ఇంపార్టెన్స్ ఇచ్చినామంటే మనకు ప్రచననే వచ్చును అనేదిని
మనకు తెలాల. దీని మొదట ఏం చేయాల? ఆ మదిపు శోభన అధ్యాసం చేసేము, మన వచ్చి తేవలేని మన కర్పణలో మన దానికి ముఖ్యత్వం ఇచ్చేము అనేది పురించాల. రెండవది ఆ మదిపు ఇచ్చేది దానిలో ఉండే కుట్రాలని మన పురించుకోవాలి. దోషం అనేది కురైలు అట్ట మాది మదిపు ఇచ్చేప్పుడు దానిలో ఏం ప్రచనలు వస్తుంది అనే దానిని మన పురించుకునేప్పుడు మనం ఏం చేస్తాము, ఆ మది కొంచెం కొంచెం గాని ఆ வெளிப்பொருளாக்கு ముఖ్యత్వం ఇచ్చేది తక్కువ వచ్చును. ఇదే వైరాగ్యం అనేది. அடுத்து అభ్యాసం అనేప్పుడు ఏం చేయాలంటే వైరాగ్యాలు ఇంకొక వార్త ఏమి ఇచ్చిండారంటే మన ఇప్పుడు కాకాయుடைய ఎచ్చం అది వేసిన ఎచ్చంలో ఎట్టా మనకు ఒక దాన్ని మనం ఏం పెట్టుకుంటామా, ఆ ఎచ్చం అనేది ఒకట్లా పడిసింది అంటే తోడుతో దాన్ని క్లీన్ చేసి దాన్ని ఉడాలనే ఎంచుతాము. అదే మరి అన్ని ఈ పొరుట్కల్లో ఉండే ఆశల్ని అన్నినేని అంత అలవుకు ఒక పొరుట్టుగానే తలాకుండా దాన్ని మనం ఉడిసేము అనే ఫీలింగ్ కూడా మనకు ఉండకూడదు. కాకా ఎచ్చ నేను ఉడిస్సా అది పడ్డందా దాన్ని కడి ఉడిస్సా అని దూరతున్నా పోయి చెప్పుతానా ఉంటాము. దాన్ని ఉడిశాను అంటే దానికి ఇంపార్టెన్స్ దొరకదు. దాని ఒక మ్యాటర్ కానీ ఎంచాల్సిన అవసరం లేదు. అదే మారియే కొద అన్నిని మన దానికి మదిప్పు ఇయ్యకూడదు అనే దాని మూలంగా చెప్పారు. அடுத்த అభ్యాసం అనేప్పుడు మన కంటిన్యూస్ గా தொடர்ச்சிగా దిల్లోనే ఉండేది అనేది. అదావదు தொடர்ச்சிగా ఆత్మాని పట్టియ ఏ దీని ఫోకస్ చేసేవి ఇంకా దీని పట్టియే ఉంటేనే దానిలో అది ఏ విషయంగా ఉంటున్నాలో ఇప్పుడు ఒక డాన్స్ చదివేమో పాట చదివేమో అంటే ఏ ఆర్ట్ గా ఉంటున్నాலும் దాన్ని தொடர்ச்சிగా మన చేతనే దానిలో మన మాస్టర్ అవింది వల్ల ఉన్నాయి. అదే మరి ఆ అభ్యాసం అనేది కండిపుగా మనకు ఉండాలి. అది ఏ విషయంగా ఉంటున్నాను అదే మారియే దిల్లోని ఆత్మాని పట్టియ జ్ఞానం వచ్చిన వెనక దాన్ని తిరిగి మన ఎంచి చూసేది అనేది వద్దే ముఖ్యం అనేదాన్ని చెప్పారు. దీనిలో వచ్చి దీర్ఘకాలం నీండ కాలం నైరంధ్యం అంటే తిరిగి దాన్ని ఎంచేది. శ్రద్ధ అంటే ముழுமையான நம்பிக்கைతోని క్రియమాణాக యత్నக அதாவது கிரியமான சேசே முயற்சி యత్నக అంటే ముయర్చి. அதாவது దీర్ఘ కాలం నీండ కాలం చెయ్యాల. నైరంధ్యం ఇది మన ఏర్కనవే సదా అట అనేసి ఒక వార్త వచ్చిన దానికి మన ఈ 3 దీని చెప్పినాము. నీండ కాలం దీర్ఘ కాలం అంటే దినాలు ఉరియ ఒక నాడు చేసి ఇది వచ్చింది అట అనిసిందా చెప్పకూడదు. ఆ పயிற்சி అనేది బాగా నిండ దినాలు చెయ్యాల. తిరిగి చెయ్యాల. నైరంధ్యం అంటే ఏవాలని దాన్ని చెయ్యాల. శ్రద్ధతో చెయ్యాల. ఆ ముళు శ్రద్ధ ఆ నంబికై అనేదన్నా శ్రద్ధ అనే వర్డ్ ని మన బాగా పురించుకోలే. ఒక విచారం అన్ని చేసి వచ్చే ఆ శ్రద్ధ కురుట్టు నంబికైగా ఉండకూడదు. అది వచ్చి ముழுமையான ఆ నన్బికై మనసులో వచ్చి ఏ విధమైన సందేహలేని ఒక శ్రద్ధ ఉండాల. అట్ట ఉండే అట్ట మనసుని పెట్టుకుని మన ఆ ముయర్చి అనే కండిపా మనకు ఇది నడుస్తును మన ఇట్ట పயிற்சி చేసినాముంటే ఇది మనకు వచ్చును అనే ఆ శ్రద్ధతోని ముయర్చి యత్నక క్రియమాణాక యత్నక అంటే ఆ ముయర్చిని మన చెయ్యాలి అనేదే ఈ అభ్యాసం అనే వార్త మూలంగా చెప్పారు. ఆ అభ్యాసం వైరాగ్యం అట ఆ 2 మూలంగా ఈ గృహ్యతే అంటే అది దాని ఈ స్థిరాన్ని సంచలాన్ని ఉడిసి మనస్సుని స్థిరంగా ఉరుదిగా పెట్టుకుంది. ఈ 2 ఉపాయాలు బాగా హెల్ప్ చేసిన అనేదాన్ని చెప్పారు. కౌంతేయ అటాంటి వార్త నడువులో ఉంది. కౌంతేయ అంటే హే కుందియిన్ పుత్రనే అర్జుననే ఈ 2ని పెట్టి మనస్సుని మన పనియ పెట్టచ్చు కట్టుపడతాచ్చు మన వసానికి ఎత్తుకు రావచ్చు అనేదాన్ని చెప్పినారు. దీంతో ముడుచుకుంటా టైం అయింది.